హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో నా 4-6 రొటీన్ ఎట్లా ఉంటుందో వీడియోలో షేర్ చేస్తాను. ఎవరికైనా కూడా కొన్ని ఇంట్లో పనుల్లో కొన్ని పనులంటే ఇష్టం ఉండదు. నాకు ఏ పని ఇష్టం లేదో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా. సో, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగ్ సడన్‌గా క్లైమేట్ అయితే చేంజ్ అయిందండి. ఆఫ్టర్‌నూన్ ఎడిటింగ్ చేస్తూ ఉంటా యూజువల్లీ. సో, ఎడిటింగ్ చేసే టైంలో నాకు పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులు అట్లా వస్తుందనమాట. ఏంటి సడన్‌గా మధ్యాహ్నం అంతా ఎండుంది కదా అని చెప్పి జస్ట్ బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే ఫుల్ ఇంకా గాలి అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా ఎక్కడ వర్క్స్ అక్కడ పెట్టేసేసి ఫస్ట్ ర్యామ్‌ని పాటికి తీసుకెళ్ళిపోవాలి అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుందని. ఏరా వర్షం పడుతుంది. దా 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 దా. వర్షం పడుతుంది. దా వర్షం పడుతుంది. బట్టలు తీయాలి. పద పద పైకి వెళ్దాం. దా పద 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 పైకి పద. కమ్. సో, పైన బాల్కనీలో నేను అరేంజ్ చేసుకున్నానండి పుల్లీస్ అన్నీ కూడా. యాక్చువల్లీ విల్లాస్‌లో మాక్సిమమ్ కింద స్పేస్‌లో పెట్టుకుంటారు పుల్లీస్. కానీ నాకు కన్వీనియంట్‌గా ఉంటుందని చెప్పి కొంచెం సీబీఆర్ బాల్కనీలో పెట్టించాను. అండ్ వాషింగ్ మిషన్ కూడా సీబీఆర్‌లో పెట్టించాననమాట. సో, మాక్సిమమ్ మనకి బెడ్‌రూమ్స్‌లోనే అన్నీ ఉంటది కాబట్టి మనం విడిచిన క్లాత్స్ అవన్నీ కూడా సో, ఇంకా అక్కడే పెట్టిచ్చేసా. సో దట్ కిందకి పైకి ఇంకా తిరగాల్సిన పని ఉండదు అని చెప్పి ఇంకా అట్లా ప్లాన్ చేశా. గాలి సౌండ్ చూసారా ఎంతొస్తుంది? మనకి గుల్మోహర్ చెట్లుంటాయండి ఎక్కువ కొంచెం బార్డర్‌లో. అయితే వాటి విత్తనాలు బాగా ఎండిపోయినట్టుంది. గాలికి అన్నీ ఎగురుకుంటా ఇంకా వస్తున్నాయి ఒక్కొక్కటి. విల్లాలో క్లాత్ పుల్లీ హ్యాంగర్స్ ఉన్నాయి కదండీ! ఇవి ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. నా పర్సనల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. సో, నేను ఎందుకు బాల్కనీలో పెట్టించాను అంటే ఫస్ట్ థింగ్ పైకి కిందకి తిరగాల్సిన అవసరం ఉండదు. అండ్ మోరోవర్ నేను వాషింగ్ మిషన్ కూడా సీబీఆర్ మనకి వాష్‌రూమ్ పక్కనే పెట్టించానండి. సో థట్ ఏంటంటే మనం క్లాత్స్ విడిచినప్పుడు మనం అక్కడే వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఇంకా డ్రైయింగ్ కూడా సేమ్ బాల్కనీలో పెట్టుకున్నామనుకోండి మనకి ఈ పని అనేది తగ్గుతుందనమాట. ఇన్ కేస్ మీరు కింద పెట్టుకున్నారనుకోండి, మనం బట్టలు విడిచిన తర్వాత కిందకి తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడంతా ఆరబెట్టిన తర్వాత మళ్ళీ పైకి తీసుకురావాలి. సో, ఇవన్నీ కూడా కొంచెం పని ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటది కాబట్టి నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నా. టెర్రస్ మీద ప్లాన్ చేసుకోవచ్చు కదా అని చాలామందికి డౌట్ వస్తది. ఇంకా టెర్రస్ మీద అయినా కూడా మనం ఒక ఫ్లోర్ ఎక్కాలి, దిగాలి. అండ్ రెయిన్స్ వచ్చేటప్పుడండి మనకి పుల్లీస్‌కి పైన టాప్‌లో ఏదన్నా షెల్టర్ లాగా ఉంటే బెటర్ అనమాట. సో దట్ ఏంటంటే మనకి తడవకుండా ఉంటుంది. ఇన్ కేస్ మనం మర్చిపోయామనుకోండి వానలొచ్చినప్పుడు ఇబ్బంది పడతాము. అండ్ టెర్రస్ మీద ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే బాగా సన్ ఉంటే గనక ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది క్లాత్స్. సో అదొక రీజన్ అనమాట. అండ్ మోరోవర్ వెస్ట్ ఫేసింగ్‌కి 2 బాల్కనీస్ వచ్చాయండి. సో, ఫ్రంట్ బాల్కనీలో నేనైతే ప్లాన్ చేయలేదు. సో, లెఫ్ట్ ఉండే బాల్కనీలో అయితే ప్లాన్ చేశాం. ఫ్రంట్ బాల్కనీలో కొంచెం చూడటానికి బాగోదు కాబట్టి లుక్ వైస్ కూడా నేను ఆలోచించి సీబీఆర్‌లో అయితే ప్లాన్ చేసుకున్నాను. సో, నాకు అన్ని విధాలుగా కన్వీనియంట్ ప్రకారంగా అండ్ లుక్ వైస్ సీబీఆర్ సెట్ అయింది అనిపించింది. సో, అందుకనే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో, మీకు మీ ఇంట్లో మీకు ఏది కన్వీనియంట్ ప్లేసో ముందే చెక్ చేసుకోండి ఇల్లు కట్టుకునేటప్పుడే. చాలామంది యుటిలిటీ స్పేస్‌లో గూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో గూడా ఇష్యూ ఏంటంటే, మనం కిందకి తీసుకురావాలి, మళ్ళా పైకి వెళ్ళాలి. సో, ఇవన్నీ నాకు పని అనిపించి నేనైతే ప్లాన్ చేసుకున్నానండి సీబీఆర్ బాల్కనీలో. ఈ విషయం చాలా చిన్నదైనప్పటికీ, మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులైతే వస్తుంది. సో, ఇదొకటి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా పైనుంచి కిందకొచ్చే వరకి టీ అయితే మరిగిపోయింది. ఇంకా కాసేపు గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పి ఇంకా వచ్చేసాము. ఉరుముల సౌండ్ వింటుంటే చాలా పెద్ద వర్షమే వచ్చేలా అనిపించింది. అయితే ఇంకా అన్ని బట్టలవి తీసేసాను. బట్టలు యాక్చువల్లీ తడవవు కానీ, కాకపోతే కొంచెం చెమ్మలాగా పడుతుందని చెప్పి తీసేసాను.
యాక్చువల్లీ ఇది ర్యాంబో ప్లే టైమ్ అండి. రోజు బాల్ ఆడిస్తామనమాట. ఒక 15-20 మినిట్స్ అయినా ఆడిస్తాము. అయితే ఇంక వాడికి అర్థమైపోయింది ఈరోజు వర్షం పడుతుంది. సో, నాకింకా గేమ్ ఆడించరు అన్నట్టు ఫేస్ పెట్టాడు. ఇంకా మార్నింగ్ ఆయిల్ టిన్ ఒకటి కడిగి పక్కన పెట్టానండి. సో, అదైతే ఇంకా ఆయిల్ టిన్ అయితే కొంచెం రీఫిల్ చేసేస్తున్నా. యాక్చువల్‌గా ఆయిల్ టిన్ ఇది కొన్నాను కానీ ఇది నేను ఎక్కువ యూజ్ చేయనండి. అంటే మొత్తం రీఫిల్ చేయడానికి ఇది పెడతాను. కాకపోతే దాని పక్కన ఒక గ్లాస్ జార్ లాంటిది ఏదైనా ఒకటి పెట్టుకుంటా పక్కన. దాంట్లో రీఫిల్ చేసుకుంటూ ఉంటాననమాట. పెద్దదాని నుంచి చిన్నదానికి. ఆ చిన్నదే యూజ్ చేస్తాననమాట. సో, పెద్దదేంటంటే ఎక్కువ మళ్ళీ తోమటానికి ఇబ్బంది అవుతది అని చెప్పి నేను ఈ పనైతే చేస్తాను. మనం వంట చేస్తున్నప్పుడు పట్టుకుంటాం కదా! బయట నుంచి ఆయిల్ టిన్ను. సో, ఎక్కువ జిడ్డయిపోవడానికి ఛాన్సెస్ ఉంటది. మీరు చిన్న దాంట్లో కంటైనర్‌లోకి మార్చుకున్నారనుకోండి, అది చిన్నదనుకోండి ఈజీగా తోమడానికే ఉంటది కాబట్టి అట్లా ప్లాన్ చేస్తా. అండ్ మంత్లీ వన్స్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతదండి ఆయిల్ టిన్. చాలా ఈజీ. కాకపోతే అది గ్లాస్ జార్ గూడా కొంచెం పల్చగా అనిపిస్తది. అందుకనే నేను ఎక్కువ రిస్క్ తీసుకోను. అండ్ నేను పని చేస్తుండంగానే కరెంట్ పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది. ఇంకా వోల్టేజ్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది. మార్నింగ్ మెయిడ్ తోమిన అంట్లుంటాయి గదా! అవన్నీ కూడా ఇంకా ర్యాక్స్‌లో పెట్టేసేసి, ఇంకా ర్యాంబోకి ఫుడ్ అయితే కుక్ చేయాలండి. యాక్చువల్లీ అప్పుడప్పుడు ఈవినింగ్ టైమింగ్స్‌లో కుక్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా వర్షం ఫుల్లుగా స్టార్ట్ అయిపోయింది. మధ్యలో మధ్యలో బయటికెళ్ళటం, రావటం, బయటికెళ్ళటం, రావటం ఎంజాయ్ చేస్తా ఉన్నాననమాట. నాకు గార్డెన్ చాలా బాగా అనిపిస్తదండి రెయిన్స్ పడేటప్పుడు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఈరోజు నా కోసమని రైస్ పెట్టుకున్నాను కదా! సో, దాంట్లో వాడికి అదే రైస్‌లో కొంచెం చికెను, వెజిటబుల్స్ యాడ్ చేసి ఇంకా విజిల్ అయితే పెట్టేస్తాననమాట. సో, ఒక 250 గ్రామ్స్ చికెను వాడికి ఒక 4 టైమ్స్ అయితే పెడతానండి. అంటే ఈరోజు, రేపు మార్నింగ్, ఈవినింగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, ఈవినింగ్ పెడతా అనమాట. ఎక్కువ క్యారెట్, పంకిన్ ఇట్లాంటివి పెడతాను. ఈరోజు నేతిబీర మన గార్డెన్‌లో ఉన్నది. ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేశాను. పడిద్దా లేదా అని చెప్పి. పడిందండి. సో, నెక్స్ట్ టైమ్ కూడా పెట్టొచ్చు నేతిబీర అనిపించింది. సో, నెక్స్ట్ ఇంకా సింక్‌లో ఉన్న అంట్లన్నీ కూడా బయట వేసేస్తాననమాట. ఎక్కువ లేవు. అందుకని ఇంకా మెయిడ్‌కి వేసేద్దాము. ఇంక డిష్ వాషర్ ఎందుకులే అనిపించింది. సో, నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా బయట పెట్టేసేసి, ఇంకా షింక్ అది క్లీన్ చేసేసి, ఇంకా 6 లోపు మళ్ళా నేను ఒకసారి కింద ఫ్లోర్ అంతా కూడా ఒకసారి వాక్యూమ్ పెట్టేసేసి, ఒకసారి చీపురు పెట్టి ఊడుస్తానండి. యూజువల్‌గా అవసరం లేదు. కాకపోతే పెట్స్ ఉండేటప్పుడు కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నేనైతే ఖచ్చితంగా ఈవినింగ్ టైమింగ్స్‌లో ఈ పనైతే చేస్తా. ఎందుకంటే నాకు హెయిర్ ఎక్కువ ఉందనుకోండి, మళ్ళా మనకే చిరాకుగా అనిపిస్తా ఉంటది కాబట్టి, ఇంకా ఆ పని చేస్తాను ఖచ్చితంగా. సో, 4-6 ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేలాగా చూసుకుంటాను. అండ్ డిన్నర్ ప్రిపరేషన్ ఏదైనా ఉంటే 7:00 అట్లా స్టార్ట్ చేస్తా. సో, షింక్ క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు ఒక్కసారి ఊడ్చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇందాక పుల్లీస్ నుంచి బట్టలు తీశాను కదండీ! నాకు ఏ పనైనా చేయగలను కానీ, ఈ బట్టలు మడతపెట్టే పని మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తది. మీలో ఎంతమందికి ఈ పని చిరాకుగా ఉంటదో నాకు కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ 3 డేస్ బట్టలైతే నేను అట్లా పెట్టానండి. ఇప్పుడు ఈరోజు ఎట్లాగన్నా దాన్ని కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాను. అండ్ ఐరన్ చేసేది అవన్నీ కూడా సెపరేట్ చేసేస్తా. 3 డేస్ బట్టలు కాదండి. 3 టైమ్స్ వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలు. 3 డేస్‌కి అన్ని బట్టలొస్తాయి అనుకునేరు. అండ్ ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేసి, ఇంకా విజిలొస్తే పైకెళ్ళి ఆ పని చేద్దాం అనుకుంటున్నా. ఈలోగా ఫుడ్ కూడా చల్లారిపోతుంది కదా! సో, ర్యాంబో కూడా లేట్ అవ్వకుండా ఉంటుంది. టైమ్ సేవింగ్ చేసుకుంటూ మనం ప్లాన్ చేసుకుంటే అన్ని వర్క్స్ మనం అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోతాయి. లేకపోతే చాలా లేట్ అయిపోతుందండి. సో, అది విజిలొచ్చేలోపు ఇంకా ఒకసారి మొత్తం కింద ఫ్లోరు క్లీన్ చేసేద్దామని చెప్పి ఫాస్ట్‌గా చేసేస్తున్నాను అన్నీ వన్ బై వన్. ఇంకా వాక్యూమ్ వేసింది అదంతా నేనేం షూట్ చేయలేదండి. నేను వర్క్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో పవర్ పోతుంది, వస్తుంది. ఎందుకంటే బయట బాగా వర్షం పడుతుంది కదా! కమ్యూనిటీస్‌లో ఉండటం వల్ల నాకిదొకటి బెస్ట్ బెనిఫిట్ అనిపిస్తదండి. ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు మనం పవర్ ఔటేజ్ ఉంటే మాత్రం వాళ్ళే అన్నీ చెక్ చేసి మనకి జనరేటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అయ్యి మనకి కరెంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మనం ఇండివిడ్యువల్ హౌసెస్ అట్లాగా కట్టుకునేటప్పుడు ఏంటంటే మనమే అన్నీ కేర్ చేయాలండి. అదొకటి కొంచెం పని అనిపిస్తదనమాట.
అండ్ నేను వాక్యూమ్ పెట్టినా కూడా చూడండి తిరుగుతూనే ఉన్నాడు కదా, కొంచెం హెయిర్ అయితే వచ్చింది. ఇంకా ఇది కామన్‌గా ఉంటదండి. ఇంకా పెట్స్ ఉండేటప్పుడు ఇంకా అందులోనూ హెవీ బ్రీడ్స్ ఉండేటప్పుడు ఇది కామన్‌గా ఉంటూనే ఉంటుంది. సో, ఇంకా మళ్ళా చార్జ్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఛార్జింగ్ మళ్ళా మార్నింగ్‌కి కావాలి కదా మెయిడ్‌కి అని చెప్పి పెట్టేస్తున్నా. అండ్ మళ్ళా పైకెళ్ళి ఇంక బట్టలైతే మడత పెట్టడం స్టార్ట్ చేసేయాలి. అయితే నేను యూజువల్‌గా ఏదైనా ఎక్కువ పని ఉండేటప్పుడు ఏం చేస్తానంటే సాంగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటాను. అయితే చాలా హై వాల్యూమ్‌లో పెడతానండి. అందులోనూ 90స్ సాంగ్స్ పెడతాను ఎక్కువ. ఇళయరాజా పాటలు వింటాననమాట. సో, ఈ క్లైమేట్‌కి యాప్ట్‌గా సరిపోతుంది. అండ్ మనం పని చేసినా గూడా అస్సలు చేసిన ఫీలింగే ఉండదు. అండ్ మాక్సిమం నేను ఎక్కువ పనుంటే మాత్రం ఇట్లానే చేస్తా. తెలిసి చాలామంది ఆడవాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. మీకు ఎవరి పాటలు ఇష్టమో కూడా కామెంట్ హే చేసేయండి. సిరి, ప్లే ఇళయరాజా తెలుగు సాంగ్స్. Ali Ayerja Top 50 Telugu Hits by Ali Ayerja now playing. యాక్చువల్‌గా బట్టలు మడతపెట్టడానికి కూడా ఏదన్నా మిషన్ లాంటిదొస్తే బాగుంటుంది అనిపిస్తదండి ఒక్కొక్కసారి. అంత చిరాకనమాట ఈ పని జేయడం నాకెందుకో గానీ. అయితే చూడండి ఎన్ని బట్టలున్నాయో, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మడతపెట్టి మళ్ళా కబోర్డ్స్‌లో ఎక్కడికక్కడ సదరాలనమాట. సో, మనం పైన పెట్టుకోవడం వల్ల ఇదొక బెనిఫిట్. వెంటనే మనం ర్యాక్స్‌లో పెట్టేసుకోవచ్చు. లేదు అంటే మనం అలా పెండింగ్ పెట్టి మనం కింద నుంచి కింద గూడా ఏదో ఒక బెడ్‌రూమ్‌లోనే పెట్టాలి కదా! సో, గెస్ట్ బెడ్‌రూమ్ అంతా ఇంకా బట్టలతో నిండిపోతదనమాట. యాక్చువల్‌గా నేను దీన్ని కనిపించకుండా ఒక పెద్ద బాక్స్ లాంటిది కొన్నాను. ఆ బాక్స్‌లో పెట్టేస్తూ ఉంటానండి. 2 కొన్నాను. ఒకటి మాసిన బట్టలు వేయటానికి యూజ్ చేస్తా. ఇంకోటేమో ఇలాగా ఆరిపోయిన బట్టలన్నీ వేయటానికి యూజ్ చేస్తూ ఉంటాను. సో, నేను వాటి లింక్స్ షేర్ చేస్తాను. ఇన్ కేస్ ఉంటే గనక ట్యాగ్ చేస్తా. లేదంటే డిస్క్రిప్షన్‌లో అమెజాన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తా. చెక్ చేయండి. చాలా యూజ్‌ఫుల్ ఉంటుందండి. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇట్లాగా అన్నీ మనం బట్టలన్నీ ఇలా బెడ్ మీద పడేస్తే చూడటానికి కూడా బాగుండదు కదా! యాక్చువల్‌గా ఇప్పుడు నేను కొన్న బాక్సెస్ బయట కూడా సేల్ చేస్తున్నారండి. కొంచెం హోల్స్ ఉంటదనమాట గాలి వెళ్ళటానికి. ఎందుకంటే మనం బట్టలు మాసిపోయినవి ఏదన్నా కొంచెం చెమ్మున్నా అట్లాగా హోల్స్ ఉంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి. అండ్ మధ్య మధ్యలో పవర్ పోతూనే ఉంది. మళ్ళా వస్తూనే ఉందనమాట. అయితే ఇంకా స్టాప్ చేయకూడదు అని చెప్పి నేను మొత్తం కంప్లీట్ చేసేసా ఇవాళ. నాకు ఈ ఒక్క పని మాత్రం ఏదైనా ఒక రోజు నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే మొత్తం ఒకటేసారి చేసేస్తాను. యాక్చువల్‌గా మనకి నేను మొన్న డిష్ వాషర్ రివ్యూ చేశానండి. డిష్ వాషర్ రివ్యూ దాంట్లో నేను డిష్ వాషర్ అప్పుడప్పుడు అంటే ఎంప్టీది గూడా ఒక్కొక్కసారి వేయండి అని చెప్పడం మర్చిపోయా. ఈవెన్ మనకి వాషింగ్ మిషన్ కూడా అండి ఒకసారి డ్రమ్ క్లీన్ అవ్వటానికి లోపలంతా ఏదైనా డస్ట్ ఉంటే పోవటానికి మనం డ్రమ్ క్లీన్ అయితే పెడుతూ ఉంటాం కదా! సో, దీంట్లో మనం టబ్ క్లీన్ ఆప్షన్ అంటాము. సో, టబ్ క్లీన్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. అట్‌లీస్ట్ 1 మంత్‌కైనా ఒక్కసారైనా పెట్టాలండి. లేకపోతే మెషిన్స్ పాడైపోతాయి. అండ్ ఉప్పు నీళ్లుంటే మాత్రం మరీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, అందుకని ఖచ్చితంగా మీరు టబ్ వాష్ అయితే పెట్టుకోండి. నేను ఆ టబ్ వాష్ మధ్యలో వేసేసి ఇంక ఆన్ చేస్తే అది అవుతూ ఉంటది కదా అన్న ఉద్దేశంతో మధ్యలో ఆ పని కూడా చేసేసా. నాది ఐఎఫ్‌బీ బ్రాండ్ వాషింగ్ మెషిన్ అండి. దాంట్లో పవర్ స్టీమ్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటుంది. అండ్ టబ్ క్లీన్ నేను డైరెక్ట్‌గా ఇంకా మొబైల్‌లో అయితే ఆన్ చేసేస్తాను. ఈవెన్ మొబైల్‌లో స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చండి. అయితే మనం ఎప్పుడైనా పొద్దున్నే లెగలేము అంటే నైటే మనం షెడ్యూల్ చేసేస్తే మార్నింగ్ కల్లా చక్కగా ఆన్ అయిపోతది. సో, ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్‌లో. ఇంకా మడతపెట్టినవన్నీ ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్‌లో కొన్ని, సీబీఆర్‌లో కొన్ని ఇంక అన్నీ పెట్టేశాను. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కబోర్డ్‌లో రైట్‌లో ఒక లైట్ లాగా వచ్చింది చూసారా? అది ప్రొఫైల్ లైట్. మనకి ఇంటీరియర్స్ వాళ్ళు చెప్తే చేస్తారండి. మనం ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ చేయగానే సెన్సార్ బేస్డ్ ఉంటదనమాట. మనం టచ్ చేస్తే మనకి ఆ లైట్ అయితే ఆన్ అవుతది. దానివల్ల యూజ్ ఉందా? లేదా? అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుందండి. యాక్చువల్‌గా మనం ఓపెన్ చేయగానే మనకి క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటదనమాట. సో, అది పెట్టించుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఉంటది. అండ్ కాస్ట్ పరంగా మీరు ఇంటీరియర్స్‌తో చెక్ చేసుకోండి ఒకసారి. సో, ఇన్ కేస్ మీకు ఎక్కువ అనిపించింది ప్రొఫైల్ లైటింగ్ కబోర్డ్స్‌లో అంటే మాత్రం ప్రొఫైల్ లైట్స్ బ్యాటరీ బేస్డ్ కూడా వస్తుందండి. ఐకియాలో దొరుకుతుంది అని విన్నాను. ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి.
సో, అంటే మనం ఆల్రెడీ కబోర్డ్స్ ఉన్న వాటిల్లో గూడా మనం పెట్టుకోవచ్చు. కొత్తగా ఇంటీరియర్స్ చేసుకున్న వాళ్ళే కాకుండా ఎవరికన్నా ఇది ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఐకియాలో ఒక్కసారి చెక్ చేయండి. సో, ఇంక అన్నీ ఆర్గనైజ్ చేసేసి లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయి, ఇంకా ఆల్మోస్ట్ 6 అయితే అయిపోతుందండి. కింద లైట్స్ ఆన్ చేసి ఇంకా ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తా ఈవినింగ్ టైమింగ్స్‌లో. మాక్సిమం నేను డోర్స్ అయితే ఓపెన్ చేయను. యాక్చువల్లీ డోర్స్ ఓపెన్ చేస్తే మంచిది ఈవినింగ్ టైమింగ్స్‌లో కానీ, బట్ ర్యాంబో వల్ల మేము ఓపెన్ చేయము. అండ్ మోర్ ఓవర్ మేము ఈ మెష్ డోర్ గూడా పెట్టించలేదండి మెయిన్ డోర్‌కి. ఎందుకంటే ర్యాంబో కోసం ఎట్లాగో తీయమని చెప్పి ఇంక పెట్టించలేదు. సో, కిందకైతే వెళ్ళేటప్పుడు ఐరన్‌కి ఏవైనా బట్టలుంటే అవన్నీ సెపరేట్ చేసి గెస్ట్ బెడ్‌రూమ్‌లో పెట్టేస్తూ ఉంటా. కొంతమంది ఇప్పుడు ఐరన్ సర్వీసెస్ కూడా ఇప్పుడు కమ్యూనిటీస్‌లో సెపరేట్‌గా మాట్లాడేసుకుంటున్నారు. అయితే మా కమ్యూనిటీకి ఇంకా రాలేదండి ఐరన్ సర్వీసెస్. సో, అందుకని ఇంకా సెపరేట్‌గా పల్లెటూరు నుంచి ఒకతను వస్తూ ఉంటాడు. సో, అతనికైతే ఇస్తూ ఉంటాము. డోర్ డెలివరీ సర్వీస్ అయితేనే బెస్ట్ అండి. లేకపోతే ఇవ్వాలి మనం మళ్ళీ పికప్ చేసుకోవాలంటే ఇబ్బందవుతది కదా! సో, లక్కీగా ఇంకా పల్లెటూరు ఉండడం బట్టి వాళ్ళు ఐరనింగ్ అయితే వాళ్ళే అన్నీ మనకి చేసి తీసుకొనొస్తారు. వాళ్ళ దగ్గర వాషింగ్ సర్వీసెస్‌లు కూడా ఉన్నాయి కానీ, సో, నేనైతే ఎక్కువ ఇవ్వను. ఏదన్నా పెద్ద పెద్ద ఐటెమ్స్ అంటే మనకిప్పుడు కార్పెట్స్ అట్లాంటివైతే ఇస్తూ ఉంటాననమాట అప్పుడప్పుడు. అదర్‌వైజు వాషింగ్‌కయితే పెద్దగా ఏమి ఇవ్వనండి. ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఇంక దాంట్లోనే వేసేస్తా. అంటే కలర్ పోయేవన్నీ కూడా ఇంకా మాన్యువల్ హ్యాండ్ వాష్ అయితే చేస్తా. ఇంకా ఆల్మోస్ట్ 6:10 అయితే అయింది టైము. సో, కిందకొచ్చేవరకి ఇంకా ర్యాంబో ఫుడ్ కూడా పెట్టాలి ఒకసారి. ఓవరాల్‌గా ఒకసారి డైనింగ్, ప్లాంట్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, అన్నీ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత, ఇంకా ధూప్ స్టిక్ అయితే కంపల్సరీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా షేర్ చేశా. సో, ధూప్ స్టిక్ వెలిగించగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుందండి. ఇంకా నేను కిందకొచ్చిన తర్వాత 6 అయిన తర్వాత దేవుడి పాటలు కానీ, లేకపోతే ఈషా ఫౌండేషన్ వాళ్ళది మంత్రాలుంటాయండి. సో, అవి పెడుతూ ఉంటాను. బాగా అనిపిస్తదనమాట ఈవినింగ్ టైమింగ్స్‌లో వింటూ ఉంటే. సో, అదొకటి చేస్తా ఉంటా. యూజువల్‌గా గార్డెనింగ్‌కి వాటరింగ్ ఈ టైమింగ్‌లోనే చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు వర్షం పడింది కాబట్టి ఆ పనైతే తప్పింది. వర్షం పడిందనుకోండి మనకి మట్టి బాగా నాని ఉంటది కాబట్టి ఎక్కువే పడితే ఇంకా నెక్స్ట్ డే గూడా పోయాల్సిన అవసరం ఉండదండి. సో, 2 డేస్ అయితే పాటింగ్ చేయక్కర్లేదు. కాకపోతే కొన్ని హ్యాంగింగ్ పాట్స్‌కి మాత్రం చేయాల్సొస్తది. అండ్ ఫ్రంట్ హోమ్ ఎంట్రన్స్‌లో గూడా కొన్ని పాట్స్‌కి పైన షీట్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పోయాలి. అదొక్కటే చెక్ చేసుకుంటే సరిపోతది. సో, సమ్మర్‌లోనే ఎక్కువ ఉంటుందండి పని గార్డెనింగ్. లేకపోతే అంత పనేముండదు. యాక్చువల్‌గా 6 దాటిపోయిందండి. ర్యాంబోకి బై 6 కల్లా పెట్టేస్తూ ఉంటా. ఈరోజు కొంచెం లేట్ అయింది. వర్షం పడింది గదా! సో, పనులు గూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంకా బాగా వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా నేను ఈ పని మధ్యాహ్నం గూడా ఒక్కొక్కసారి చేస్తా అండి. ఎందుకంటే ఫుడ్డు చల్లగా అవ్వటానికి టైం పడుతూ ఉంటుంది కదా మనకి. అయితే వాడు ఎక్కువ వెయిటింగ్ అయిపోతదని చెప్పి మధ్యాహ్నం చేసేస్తే సాయంత్రం కల్లా మనకి ఆరిపోతా ఉంటది. ఈరోజు కొంచెం 4 తర్వాత చేశాను కాబట్టి డిలే అయితే అయింది. సో, ఇంకా ఫుల్ కంప్లీట్ అయితే చేసేసాడు. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. మన ఛానల్‌లో గార్డెనింగ్, విల్లా హోమ్ డెకార్, అట్లానే ట్రావెలింగ్, కుకింగ్ ఇట్లాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.